కోబ్రా బెటాలియన్లో ఒక డాక్టర్గా బీడీఎక్స్ చేస్తున్న సునీల్ కుమార్ డాక్టర్ వృత్తిని పక్కన పెట్టి ఇందులోకి ఎందుకు రావాలనుకున్నారు? యాక్చువల్గా నేను నాకు చిన్నప్పటి నుంచి ఫోర్సెస్ అంటే ఇంట్రెస్ట్ అండి. సో నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ థాట్ నేను డెంటిస్ట్రీ చేసుకుంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఐ కెన్ బీ ఇన్ మై హౌస్, ఇంట్లో ఉండి నా కంఫర్ట్ జోన్లో నేను ఉండొచ్చు. బట్ ఆ చిన్నప్పటి నుంచి ఆ ప్యాషన్ అంటే ఫోర్సెస్లో జాయిన్ అవ్వాలనే ప్యాషన్ ఉంది చూడండి, అదేంటంటే నేను ఇక్కడ జాయిన్ అవ్వడానికి ట్రై చేసింది అనమాట. నేను ఫస్ట్ ఐ ట్రైడ్ ఫర్ దిస్ ఆర్మీ, బట్ నాకు బయాలజీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఐ కుడెంట్ గెట్ ఇన్ టు దట్ అనమాట. బట్ నాకు తర్వాత తెలిసింది సిఐపిఎఫ్ అనే ఫోర్సెస్ ఉన్నాయి. అందులోని దాంట్లో 5 ఫోర్సెస్ ఉన్నాయి, మీకు తెలిసింది బిఎస్ఎఫ్ అని దాని తర్వాత. బట్ నాకు బాగా నచ్చింది సిఆర్పిఎఫ్ అనమాట. టు బి ఫ్రాంక్, నాకు సిఆర్పిఎఫ్లో జాయిన్ అయ్యేంత వరకు కానీ తెలియలేదు ఇంత వెర్సిటైల్గా ఉంటుందని, ఇంత ఛాలెంజింగ్గా ఉంటుందని. బట్ వన్స్ నేను సిఆర్పిఎఫ్ బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఐ కేమ్ టు నో అబౌట్ కోబ్రా అనమాట. కోబ్రాలో వెళ్తే యూ విల్ హ్యావ్ ఎ ఛాలెంజింగ్ లైఫ్, దాని తర్వాత యూ విల్ బీ హ్యావింగ్ అడ్వెంచరస్ లైఫ్ అని వింటూ ఉంటే ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయ్యాను అనమాట. బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ఇట్, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఐ రియలైజ్ దట్ ఐఎమ్ అచీవ్ మై డ్రీమ్ అనిపించింది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ ఉంటుందండి, 3 months ట్రైనింగ్. యూ విల్ నాట్ బిలీవ్ పీపుల్ విల్ క్రై అనమాట. యూ విల్ బి మేడ్ టు రన్ 10 kilometers కాదు, 20-25 kilometers ట్రైనింగ్ అనేది చాలా మంది అవుట్ అయిపోతారు అనమాట. అంత టఫ్ ట్రైనింగ్ మనం క్రాక్ చేసిన తర్వాత విల్ హ్యావ్ ఏ గ్రీన్ క్యాప్ అండ్ గ్రీన్ బేరే అంటాం అనమాట. పారా ఫోర్సెస్కి ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో, మేము కూడా గ్రీన్ బేరే పెట్టుకున్న తర్వాత అంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం.